కోల్కతాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు పరుగులు పెట్టారు. బంగ్లాదేశ్ కేంద్రంగా భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఈ నేపథ్యంలో కోల్కతాలోనూ భూమి కంపించింది. लग रहा है मेरे को चक्कर हो रहा है खाना नहीं क्या सुगर वुगर डाउन हो गए కోల్కతాలో భూ ప్రకంపనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, బంగ్లాదేశ్ లోని నర్సిండి ప్రాంతంలో 5.7 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. ఈ భూ ప్రకంపనలు కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్లోని కొన్ని రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఇల్లు, బిల్డింగ్స్, అదేవిధంగా ఆఫీస్ లో ఫ్యాన్లు, కుర్చీలు ఇవన్నీ కూడా కొద్దిగా కదిలినట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే పెద్దగా ఇప్పటి వరకు మనకు అంతనేట సమాచారం పెద్దగా ప్రాణ నష్టం కానీ ఆత్మ నష్టం కానీ జరగలేదు. భయంతో చాలా మంది బిల్డింగ్స్ బయటికి పరుగులు తీశారు. అంతేగాని పెద్దగా ప్రమాదం ఏమీ లేదన్నది స్థానికులు చెప్తున్నమాట. అయితే ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉంది. 5.7 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రకంపనలు కూడా రావటం సాధారణం. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి వాటి గురించి సమాచారం రాలేదన్నది ఐఎండీ చెప్తున్నటువంటి మాట. పరిస్థితి అయితే ప్రస్తుతానికి సాధారణంగా ఉంది. ఎలాంటి అత్యవసర హెచ్చరికలు అయితే లేవు. ప్రభుత్వ విభాగాలన్నీ కూడా పరిస్థితిని గమనిస్తూ ఉన్నాయి. అవసరమైనటువంటి సహాయ చర్యలకు తామంతా సిద్ధంగా ఉన్నాం అన్నది కోల్కతా అడ్మినిస్ట్రేషన్ చెబుతున్నటువంటి మాట. నిజానికి బంగ్లాదేశ్, అస్సాం, మేఘాలయ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి భూ ప్రాంతాల్లో ఒకటి. ఈ ప్రాంతం యాక్టివ్ ఫాల్ట్ లైన్స్ అంటే భూమిలో చీలికలు, బ్రేకులు వీటి మీద ఎక్కువగా ఉంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో డౌకీ ఫాల్ట్ సిస్టమ్ వల్ల చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ఫాల్ట్ లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు 5 నుంచి 6 తీవ్రత గల భూకంపాలు రావడం అనేది సాధారణం. అయితే ఈ రోజు వచ్చినటువంటి ఈ భూ ప్రకంపన 10 కిలోమీటర్ల లోతులోనే జరిగినట్లుగా తెలుస్తుంది. నర్సిండిలో, బంగ్లాదేశ్ లోని నర్సిండి ప్రాంతంలో లోతు తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క ప్రకంపన యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా అనిపించింది. అందుకే కోల్కతా వరకు కూడా దీని ప్రభావం కనిపించింది. భూమి లోకల్ ప్లేట్లు ఒకదాంతో ఒకటి నెట్టుకోవడం, తర్వాత ఒత్తిడి పెరగటం, దానివల్ల ఈ యొక్క దీని యొక్క ప్రభావం కొంత ఎక్కువగా కనిపించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అంతా సేఫ్ గానే ఉంది. పరిస్థితి సర్దుమనింది. కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ పెద్దగా ఆస్తి నష్టం కూడా జరగలేదు. కానీ కొన్ని అంటే ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పాత భవనాలు ఇవన్నీ కూడా కూలిపోయి ఉండే ప్రమాదం ఉంటుంది. కానీ అక్కడ కూడా మనకి ఈ ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి రాలేదు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి బెంగాల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.